వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీలో ఈరోజు విద్యార్థి సంఘాల 2,86,000 రూపాయలతో టై బజార్ వేలంపాట కాలేజ్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు వైస్ చైర్మన్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. టై బజార్ వేలంపాట టెస్టింగ్ ఏజెన్సీస్ ఎన్టీఏ బోర్డు రద్దు చేసి 24 లక్షల నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నీట్ విద్యార్థులతో ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా వద్ద మోడీ ప్రభుత్వాన్ని దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యు జిల్లా అధ్యక్షుడు నరేందర్, ఎన్ఎస్యుఐ ఆర్మూర్ ఉపాధ్యక్షులు నిఖిల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్న ఎన్టీఏ బోర్డును వెంటనే రద్దు చేసి 24 లక్షల మంది నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవీ సమస్యలను పరిష్కరించాలని అన్నారు. కేంద్ర రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని కాపాడి నీట్ పరీక్షను రాష్ట్ర ప్రభుత్వాలచే నిర్వహించాలని అన్నారు. అదేవిధంగా కేంద్రం నిష్పక్షపాతంగా వివరించి పరీక్షను నిర్వహించాలని కోరారు. తప్పు చేసిన కోచింగ్ సెంటర్లపై శాశ్వతంగా నిషేధించి పేపర్ లీకేజీలను పాల్పడిన వారిపై చట్టపరంగా శిక్షించాలని వారు కోరారు. బాధిత నీట్ విద్యార్థులకు న్యాయం చేయకపోతే బీజేపీ పాలిత ఎంపీ ధర్మపురి ఇంటిని ముట్టడినికి వెనకాడమని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలకు సంబంధించి దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షకు సిద్ధమై రాయడం జరిగింది. అయ్యా, కేంద్ర ప్రభుత్వము మీకు ఒక్కటే ఏమాత్రమైన సిగ్గు శరం ఏమైనా ఉందా అని చెప్పేసి అడుగుతున్నాము. 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలను ఈరోజు రోడ్డు పాలు చేయడం జరిగింది అంటే ఎంత దారుణమైనటువంటి విషయాన్ని ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక రాష్ట్రంలో 30 లక్షలు 40 లక్షల పేపర్లతో కొనుగోలు చేసే విధంగా ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీల బంధువులకు ఈరోజు నువ్వు పేపర్ లీక్ చేస్తున్నావు అంటే నువ్వు ఏమైనా ఏసీ రూమ్లలో పోయి సొమ్మసిల్లు పోయి ఏమైనా పడుకున్నావా, ఇంట్లో మత్తులో ఉన్నావని చెప్పేసి సందర్భంగా మేము వాళ్ళని అడుగుతున్నాము. అదేవిధంగా ఎన్టీఏ బోర్డు ఏదైతే ఉందో పూర్తిగా విఫలమైంది. కేవలం విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం కోసమే తప్ప ఏమాత్రం ప్రయోజనం లేదు. కేవలం కేంద్ర మంత్రుల కోసమే ఈరోజు ఎన్టీఏ బోర్డు పనిచేస్తూ ఉందనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా ఆ రోజు ఏదైతే కేంద్ర మంత్రులు చెప్తా ఉన్నారు, అసలు ఎన్టీఏ ద్వారా జరిగినటువంటి పరీక్షలలో ఏమాత్రం లీకేజ్ జరగలేదని చెప్పి చెప్తా ఉన్నారు. మీకేమాత్రమైనా మీరు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారని చెప్పేసి అడుగుతున్నాము. వెంటనే 24 లక్షల మంది విద్యార్థులని న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఎన్టీఏ అసిస్టెంట్ ప్రొఫెసర్ కావచ్చు, జేఆర్ఎఫ్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి నిర్వహించినటువంటి నెట్ ఎగ్జామ్ కూడా ఈ రోజు పరీక్ష పత్రాలు లీక్ అయింది, మేము రద్దు చేస్తున్నామంటే లక్షలాది మంది విద్యార్థులు ఏం కావాలి, వాళ్ళకి ఎవరు న్యాయం చేస్తారని చెప్పి 4 లక్షల మంది విద్యార్థులు ఏదైతే నీట్కి అప్పేర్ అయ్యారో వాళ్ళ జీవితాలతో ఆడుకునే విధంగా ఇలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ద్వారా నిర్వహించే పరీక్షలు ఏదైతే ఉందో నీట్ కావచ్చు, అలాగే పిహెచ్డి పరీక్షలకు ఎంట్రెన్స్గా నిర్వహించేటువంటి నెట్ కావచ్చు, ఆ నెట్ జరిగిన 24 గంటలు కూడా గడవక ముందే పేపర్ లీక్ అయింది. దాంతో సిబిఐ విచారణ చేపిస్తామని పిచ్చి ప్రగల్భాలు వస్తున్నారు. సిబిఐ విచారణ వెంటనే జరిపించాలి, నిందితుల్ని వెంటనే శిక్షించాలి. అలాగే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో, అలాగే ఆర్మూర్ అసెంబ్లీ పరిధిలో కూడా చాలామంది విద్యార్థులు ఇలా నీట్ కానీ నెట్ కానీ ప్రిపేర్ అయ్యి రాసిన పరిస్థితి మనం కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ ఉన్న సిట్టింగ్ ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎలక్షన్ రాగానే వాళ్ళ అవసరాల కోసం దుర్కోళ్ళ చెప్పలు నాకండి కాంగ్రెస్ వాళ్ళు అని నీ అవసరాల కోసం మాట్లాడిన తప్పితే ఇవాళ దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు ఇవాళ సఫర్ అవుతూ ఉంటే నువ్వు ఇప్పుడు ఎవడి బూట్లు నాకుతున్నావు అని మేము అడుగుతూ ఉన్నాం. అలాగే ఆర్మూర్ ఎమ్మెల్యే గారు ఎందుకు స్పందిస్తలేరు అంటే మీరుంటే ఒకలాగా, ఇంకొకరు ఉంటే ఒకలా. మాటకు ముందు హిందువులు అది ఇది మొన్న హిందువులు సిగ్గులేదని తిట్టినావా? సిగ్గులేని హిందువులకు కాదు, నీకు సిగ్గులేదు. ఎందుకు స్పందిస్తలేని విద్యార్థుల పక్షాన మేము అడుగుతున్నాం. మెడికల్ విద్యార్థులకు న్యాయం చేయాలి. అలాగే పిహెచ్డి ఎంట్రన్స్ కోసమై అపియర్ అయినటువంటి నెట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులకు కూడా
తక్షణమే బేషరతుగా మీ ప్రభుత్వం అంతా కలిసి విద్యార్థులకు క్షమాపణ కోరండి. లేకపోతే భవిష్యత్తులో ఈ కార్యాచరణ తీవ్ర రూపం దాలుస్తుంది. ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఖచ్చితంగా విద్యార్థులందరికీ న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఏదైతే ఈ దానికి బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. మీరు కేవలం ఓట్ల కోసం కాదు, విద్యార్థులు ఈ యావత్ దేశ ప్రజల భవిష్యత్తు కోసం మీరు ఆలోచన చేయాలి. కేవలం బీజేపీ వాళ్ళ కోసం కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారికి కూడా ఒక మాట హెచ్చరిస్తూ ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. 24 లక్షల మందితో పాటు ఎన్టీఆర్లో జరిగినటువంటి ఎవరైతే రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులకు అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందరూ కూడా న్యాయం చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా ఎంపీ అరవింద్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ ఎంపీల ముందు మంత్రుల ముందు కూడా మేము ధర్నా చేస్తాం, వాళ్ళ ఇంటిని ముట్టడి చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఢిల్లీలో నడిబొట్టులో విద్యార్థిని ఆడవాళ్ళు అబ్బాయిలు అందరూ కూడా ధర్నా చేస్తే ఈరోజు వాళ్ళందరూ రోడ్ల మీద విచ్చలవిడిగా లాక్కొని పోతూ ఉన్నారు. కబడ్డారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇట్లాంటి వైఖరి కొనసాగిస్తే ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియస్తే ఇక్కడైనా స్పందించాలి, ఇక్కడైనా న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో బిడ్డ మీకు రాబోయే రోజులలో ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.